నీళ్ళు తెచ్చి పెట్టినారు ఆడ తెచ్చింటేనే కడుగుతుంది కదా చాలు కాదు హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సంజు ఎక్స్ వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఇంకా మా చిన్నాన్న వాళ్ళ గృహప్రవేశము తర్వాత వడిబియ్యం వీడియో అన్నీ అయిపోయాయి అనమాట. ఇంక ఇది లాస్ట్ వీడియో. ఇది వచ్చేసి మేము ఇంటి దేవుడికి వెళ్ళామన్నమాట. అంతా అయిపోయిన తర్వాత హాయ్ ఫ్రెండ్స్, మా ఊరు ఆంజనేయ స్వామి గుడి. మళ్ళా మా చిన్నాయన మా దగ్గర కొంచెము అలా కామెడీగా ఉంటారనమాట. ఇక్కడ మా చిన్నాయన కూడా అంటున్నారు హాయ్ ఫ్రెండ్స్, మా ఊరి ఆంజనేయ స్వామి గుడి అని అనేసి. హాయ్ సంజు ఎక్స్ బ్లాగ్స్. ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళామన్నమాట. ఇంకేంటంటే 2 ఆటోలు తీసుకున్నారు చిన్నాన్న వాళ్ళు. మేము ఫస్ట్ ఆటోలో వచ్చేసాము. అందుకే మేము ముందే వచ్చామన్నమాట. ఇంకా మా చెల్లెలు మా పిన్ని అక్కడ టెంకాయ కొడుతూ ఉన్నారు. అంటే అందరి దేవుళ్ళకి వెళ్ళే ముందు కొబ్బరికాయ కొట్టుకొనే వెళ్తామన్నమాట. ఇదైతే పెద్దమ్మ స్వామి గుడి. మీరు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో నా వీడియోస్ అంతా కంటిన్యూస్గా వాచ్ చేసే వాళ్ళకైతే ఐడియా ఉంటుందన్నమాట. ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత డైరెక్ట్ ఇంకా ఇంటి దేవుడికి అయితే వెళ్తాము. ఇంటి దేవుడి పేరు వచ్చేసి ఓబులేశం స్వామి అన్నమాట. ఇంకా ముందు వెళ్ళే ముందు దేవుళ్ళ గుడులు ఎక్కడొస్తే అక్కడ కొబ్బరికాయ కొట్టేసే వెళ్తాము. ఎక్కడొస్తే అక్కడని కాదు, ఇంకా అమ్మవారి గుడి ఇదే వస్తుంది మేము వెళ్ళే రూట్లో, పెద్దమ్మ తల్లి గుడి. ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టుకునేసి ఇంకా డైరెక్ట్ అక్కడికైతే వెళ్తాం అనమాట. ఇంకా మా చెల్లెలు మా పిన్ని మా చిన్నాన్న అయితే ఇక్కడ కామెడీ చేస్తున్నారు. ఇక్కడైతే ఇంకా దేవుడి గుడి ఆర్చి కనిపించిన తర్వాత అక్కడి నుంచి గోవిందనామాలు పెట్టుకుంటూ పైకైతే ఎక్కుతామన్నమాట. అదొక సెంటిమెంట్ అనుకోండి మాకి. అలా అందరూ గోవిందనామాలు పెట్టుకుంటూ పైకైతే ఎక్కేసామన్నమాట. ఇక్కడికి ఇంకా పైకి వచ్చిన తర్వాత అదిగోండి ముందర ఒక ఆటో, వెనకాల ఒక ఆటో. మేము ఈ ఆటోలో వచ్చాము. ఫస్ట్ వచ్చింది మేమే, కానీ ముందే వాళ్ళు మమ్మల్ని ఓడించి వచ్చేసారు. గుడి అయితే మీరు చూసారు కదా, అది ఓబులేశం స్వామి గుడి, బొప్పేపల్లి ఓబులేశం స్వామి అన్నమాట. ఇది చుట్టూ అయితే ఇలా అంతా కొండలు. ఈ కొండలంతా ఇంకా మేము చిన్న వయసులో ఉన్నప్పుడైతే బాగా ఉండింది. ఇంకా చాలా చెట్లు, చుట్టూ కొండలు, నీళ్లు, ఎక్కడ చూసినా నీరు.
అంతా ఇప్పుడు మాయమైపోయిందనమాట. ఇంకా మేమంతా ఇక్కడ దిగేసిన తర్వాత నార్మల్‌గా అయితే సాటర్‌డే టైంలోనే మేము వెళ్తూ ఉండిన్నాము. బట్ ఈసారి మండే వెళ్ళామనమాట. అందువల్ల జనాలు గూడా ఎక్కువ లేరక్కడ. అంతా ఓన్లీ మేమే. లేకపోతే సాటర్‌డే టైం అయితే ఒక తిరునాళ్ళలాగా జరుగుతుంది ఇక్కడ. అంత బావుంటారు జనాలు. వచ్చి రాగానే నాన్నయితే పిల్లల కోసం ఉయ్యాల వేయడానికి ట్రై చేస్తున్నారనమాట. మా అన్నయ్య వచ్చారిక్కడ. నేనేస్తాను చూడు ఎంత బాగేస్తానో అన్నట్లుగా. దానికి వెళ్ళనుకున్నాడంట నైనా. ఇంకిక్కడ పిన్ని వాళ్ళైతే ఇంకా అంతా క్లీన్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా నాన్న అక్కడ ఉయ్యాలేస్తూ ఉన్నారు. అంతా ఫ్యామిలీ అంతా కలిసి ఇలా ట్రిప్ వెళ్తే ఎంత బావుంటుందో గదా! నార్మల్‌గా అయితే మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామనమాట ఈ ట్రిప్‌నైతే. ఇంక ఇదంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ వంటల ప్రోగ్రాము ఇంకా మా పెద్దమ్మ వంట దగ్గరికైతే వెళ్ళిపోయిందనమాట. టెంకాయ తెలీదు నాకి. ఇక్కడేంటంటే ఇంటి దగ్గర నేను నాన్న 2 కొబ్బరికాయలో మూడో తెమ్మన్నారనమాట. నేను తెచ్చిపెట్టాను. బట్ వాళ్ళు బ్యాగ్‌లో పెట్టలేదు. అది అడుగుతూ ఉన్నారు. ఇంకా మా పెద్ద చెల్లెలికి తెలిసిందంటే గట్టిగా అరిచేస్తుందని చెప్పేసి నేను చెప్తున్నాను చిన్న చెల్లెలితో. దాంతో ఇదిగోండి ఇక్కడ పెద్ద చెల్లెలు. ఓ పెద్దమ్మా, చెప్పాను కదా! వచ్చి రాగానే ఇంకా మా పెద్దమ్మ వంటల దగ్గరికైతే వెళ్ళిపోయింది అననేసి. ఇక్కడైతే ఇంకా టిఫిన్ రెడీ చేస్తుందనమాట. ఎందుకంటే పిల్లలంతా ఉన్నారు. ఆకలితో ఉంటారు కదా! అని చెప్పేసి మా పెద్దమ్మ ఇక్కడ టిఫిన్‌కి పెడుతూ ఉంది. టిఫిన్ తిన్న తర్వాత ఇంకా మళ్ళీ నైవేద్యానికి అన్నీ వండేసి తర్వాత దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి కొబ్బరికాయ అంతా కొట్టిన తర్వాత ఇంకా వచ్చి తింటామనమాట. ఇక్కడే వండుకొని అన్నీ ఈవినింగ్ దాకా ఉండిపోతాము. నైట్‌కంతా ఉండమిక్కడ. ఎందుకంటే నైట్ అంతా ఉండకూడదనమాట. ఈవినింగ్‌కంతా మేము బయలుదేరైతే వెళ్ళిపోతాము. ఇక్కడైతే ఈసారైతే కొంచెం వాటర్ గూడా ఉండిన్నింది. బట్ మేము చిన్న వయసులో ఉన్నప్పుడు ఆ వాటర్ గురించి ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉండిన్నామో అసలు. చాలా అంటే చాలా బాగా నీళ్ళలోనే ఎంతసేపో గడుపుతా ఉండిన్నాము. బట్ ఇప్పుడు అంత వాటర్ లేదనమాట ఇక్కడ. ఇంకిక్కడొచ్చేసి రీల్స్‌కనమాట డాన్స్ ప్రాక్టీస్ మా పెద్దమ్మకి నేర్పిస్తూ ఉన్నారక్కడ. నేను మా పిన్ని వాళ్ళ దగ్గర కూర్చున్నాను. బట్ చెప్తున్నానిక్కడ నేను వాళ్ళు అంటే ప్రాక్టీస్ చేస్తున్నారు. మా చెల్లెళ్ళు వాళ్ళు చేపిస్తున్నారు. ఎంత బాగా అసలు మా పెద్దమ్మ ఎప్పుడు ఇంతవరకు డాన్స్ వేయలేదంట. ఇంకా మా పెద్దమ్మకి అక్కడ చెప్పిస్తూ ఉన్నారు. ఇలా ఇలా చేయాలి అననేసి. ఆటోమేటిక్‌గా రీలయితే వచ్చేసింది. బట్ అక్కడ టవర్ లేకపోవడమో, లేకపోతే ఎండ ఎక్కువగా ఉండడమో తెలీదు కానీ రీల్స్ అయితే కట్ కట్ అవుతూ ఉండిందనమాట. అది కొంచెము ఇక్కడైతే మా వదిన అనమాట. అన్నయ్య భార్య. మా అన్నయ్యకి ఇక్కడ మా అవ్వను స్నానం చేపిస్తూ ఉంది. అదైతే వీడియో తీశాను నేనిక్కడ. ఇక్కడ ఎన్ని వాటర్ ఉంటా ఉన్నిందో బట్ ఇప్పుడు అంత వాటర్ ఇక్కడ లేదనమాట. ఇంకా స్నానాలు అన్నీ అయిపోయిన తర్వాత మేమైతే ఇంటి దగ్గరే స్నానం చేసుకొనొచ్చేసాము. అందువల్ల మేము ఫేస్ వాష్ చేసుకున్నామనమాట. మా అవ్వ అంతా ఇంకా రెడీ అయిపోయి, "రా నేను డాన్స్ ఏస్తాను. నువ్వు వీడియో తీద్దువు" అని చెప్పి నన్నొచ్చి పిలిచిందనమాట. ఇంకా మా అవ్వ డాన్స్ ఏస్తూ ఉంది ఇక్కడ. నేను వీడియో తీస్తున్నాను. మా అవ్వకి చాలా ఎక్కువ ఇష్టమనమాట. ఇలా వీడియో తీస్తే డాన్స్ ఏయడము ఇలా అంతా. అంటే అప్పటికే ఇంకా టిఫిన్ అంతా అయిపోయిందనమాట. టిఫిన్ చేసాము. టీ కూడా తాగేసామనమాట. టీ కాదు కాఫీ తాగాము. ఇంకా మా అవ్వ అయితే వదలనే లేదసలు. ఒక 4, 5 వీడియోలకు వరకు డాన్సెస్ అయితే చేస్తూనే ఉన్నిందనమాట.
ఇంకా ఇక్కడ పప్పు, మా పెద్దమ్మ పప్పు అయితే అది చూడండి, పప్పు గుత్తి ఎంత పెద్దగా ఉందో దాంతో ఎనుపుతూ ఉంది. అది చూసి మేమైతే భలే నవ్వుకున్నాము. నా నా ప్రీవియస్ వీడియోస్‌లో గూడా ఉంటుంది. మా అత్త కూతురుతో కలిసి వెళ్ళాం గదా! అక్కడే అదే ప్లేసే అన్నమాట మళ్ళీ ఇక్కడ. ఇంకా మా అన్నయ్య వాళ్ళతో చెల్లెలు మాట్లాడుతూ ఉంది ఇక్కడ. ఇక్కడ ఇంకంతా భోజనాలంతా రెడీ చేసిన తర్వాత గుడికైతే వెళ్తున్నారనమాట. అంటే దేవుడి దగ్గరికెళ్ళి కొబ్బరికాయ కొట్టి, తర్వాత మళ్ళీ వచ్చి ఇంకా అంటే దేవుడికి ముందు నైవేద్యం పెట్టిన తర్వాతే కదా మనం తినాలి. అలా ఇక్కడ మా చెల్లెలైతే మొత్తం అందరూ ఉన్నాము. ఒక ఫోటో తీద్దాము అని చెప్పేసి వాళ్ళనంతా అక్కడ నిల్చుకోబెట్టింది. నేనేం చేశానంటే, నేను తీస్తున్నానేమో అని మా చెల్లెలు నన్నడిగింది. నేను తీయలేదు. నేను వీడియో తీస్తున్నాను. నువ్వైతే ఫోటోస్ తీ అని చెప్పాననమాట. ఇంకిక్కడ మా చిన్నాన్న వచ్చేసి అందరికి నామాలు పెడుతున్నారు. అంటే ఎవరెవరు పెట్టుకోలేదో వాళ్ళందరికీ నామాలైతే పెడుతున్నాడు. నేనైతే పిల్లలకైతే ఆల్రెడీ పెట్టేశాను. నాన్న వచ్చి పెట్టుకోండిమ్మా అన్నారు. ఇంకా నాన్న వచ్చి పెద్దోడికి పెట్టాడు. నేను చిన్నోడికి పెట్టాననమాట. ఇంకా అందరూ ప్లేట్‌లో అంతా తీసుకొని అందరూ కలిసి దేవుడి దగ్గరికైతే ఇంకా వెళ్తారనమాట. ఇక్కడ గూడా దేవుడికి అంటే గోవింద గోవింద అని చెప్పుకుంటూ వెళ్తామనమాట. అది అంటే మేము ఇప్పుడు ఇంకా జనాలు తక్కువ మేము. ఇంకా ఎక్కువ మందే ఉండిన్నాము. ఇప్పుడు మా ఫ్యామిలీ చాలా చిన్నగా అయిపోయింది. ఇంకా పెద్ద ఫ్యామిలీ అన్నమాట మాది. ఒక వయసులో అంటే నేను సిక్స్త్, సెవెంత్ చదివేటప్పుడు ఎంత పెద్ద ఫ్యామిలీ అంటే అంత పెద్ద ఫ్యామిలీ అన్నమాట. ఇప్పుడు చాలా గోవింద తక్కువైపోయాము మెంబర్స్ ఇక్కడ. అది కొంచెం బాధ మాకి. గోవింద ఇంకిక్కడ మా చిన్న చెల్లెలు పెద్దోడినైతే పిలుస్తుందనమాట. "రా నాన్న నేను తీసుకెళ్తాను" అననేసి. నేనన్నాను కాళ్ళు కాలుతా ఉన్నాయి. నేను ఇద్దరిని తీసుకొనొస్తానులే అని చెప్పాను. ఇంకా సరే అని చెప్పేసి మా చెల్లెలైతే వెళ్ళింది. ఇంకా మా అవ్వ అందరూ కలిసి ఇలా ఒక 5 రౌండ్‌లు వేసిన తర్వాత అప్పటికే అక్కడ చూడండి ఎంత ఎండ ఉందో. కాళ్ళైతే కాలిపోతూ ఉన్నాయి. బట్ అలాగే తిరుగుతున్నారనమాట అందరూ. చాలు కాదు. మా పెదనాన్నకైతే పాపం నడవలేకపోతున్నారు. కాళ్ళైతే కాలిపోతూ ఉన్నాయి. అయినా గూడా అలాగే భక్తితో ఎలా నడుస్తున్నారో చూడండి. ఇది బాగుంది వెనకాల. గోవింద నారాయణ గోవింద 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 ఇంకా లోపల గుడి లోపల అన్నమాట. ఇంకా మా అన్నయ్య, మా తమ్ముడు ఇద్దరు కలిసి పూజ అయితే చేస్తున్నారు. నార్మల్‌గా సాటర్‌డే టైమ్‌లో అయితే ఉంటారిక్కడ పూజారి. బట్ మేము మండే వచ్చాం గదా! అందువల్ల ఎవ్వరు లేరు. మేమే పూజ చేసి మేమే కొబ్బరికాయ కొడుతున్నాము. ఇక్కడ మా వదిన వచ్చి మా చిన్న చెల్లెలు వీడియో తీసిందనమాట. మా చిన్న చెల్లెల్ని దగ్గర నుంచి చూపిస్తూ ఉంటే, నన్ను దగ్గర నుంచి చూపిచ్చొద్దు భయపడతారు అననేసి అంటూ ఉంది. ఇంకా ఇంకొకటి నా వాయిస్ అయితే క్లారిటీ లేదు. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాలేదు. జస్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఏమనుకోకండి. ఇంకా మన వీడియోస్‌ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్‌లోకైతే వచ్చేస్తాయి. ఇంకిక్కడ అంతా అంటే దేవుడి దర్శనం అంతా అయిపోయిన తర్వాత
నేను మళ్ళీ వచ్చాననమాట. ఎందుకంటే ఇంకా పిల్లల్ని పెట్టుకొని ఉన్నాను. నేను వచ్చి అదిగోండి అక్కడ రౌండు చుడుతూ ఉన్నాను. ఇంకా నేను వచ్చి దేవుడిని ముక్కొని ఇంకా వెళ్ళిపోయాననమాట. బయటికి రాండి. వాగేసరికి ఊదిగలు కొన్ని ఇంకా అంతా అయిపోయి ఈవినింగ్ అయితే ఇంటికైతే బయలుదేరాము. ఇంటికి బయలుదేరిన తర్వాత మా ఎంజాయ్మెంట్ అలా ఇలా కాదండి. అసలు ఆ ఆటోను ఓడించడానికి ఎంత అరిచామంటే అంత అరిచాము. ఇది గోల్ అనుకోండి ఏమని అనుకోండి, చాలా ఎక్కువ అరిచేసామన్నమాట. కానీ ఎంజాయ్మెంట్ మళ్ళీ రాదు. ఈ వీడియోనైతే అలాగే కంటిన్యూస్గా చూస్తూ ఉండండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరైతే. అసలు ఆటోను ఓడించడానికి ఎంత ఎంకరేజ్ చేశారంటే ఆ ఆటో డ్రైవర్ అన్నని అంత చేశారనమాట. అన్న అన్న వాళ్ళు వచ్చేస్తున్నారు, మీరు వెళ్ళండి అని గట్టి గట్టిగా అరవడం ఇదంతా అనమాట. ఇక్కడైతే అసలు ఇంకా వచ్చేస్తారు అని అనుకున్నాం అనమాట. ఫైనల్లీ లాస్ట్ వరకు వాళ్ళనైతే వెనకాలే వాళ్ళకి దారి ఇవ్వకుండా వెనకాలే వదిలేసాము. అసలు మా పెదనాన్న మా అన్నయ్య వాళ్ళు ముందర కూర్చున్నారు కదా, వాళ్ళైతే ఎట్లా నవ్వుతున్నారంటే అట్లా నవ్వుతున్నారనమాట. వాళ్ళు కూడా చెప్తున్నారు నువ్వు వెళ్ళు అని అనేసి. ఆయన మాత్రం చాలా ట్రై చేశారు ఆటో డ్రైవరు. ఎంత ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్ వస్తూనే ఉన్నారనమాట. అందరికి అడగముందే చెప్తాం మేము. అవునంతే కదా. ఇలా మీరు ఫ్యామిలీ ట్రిప్లో ఎప్పుడైనా ఎంజాయ్ చేశారా? చేసింటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా మా చెల్లెళ్ళు అయితే మేమైతే సైడ్ అయితే అస్సలు ఇవ్వము అని చెప్పేసి చెప్తున్నారు. ఆటో అయితే చాలా వెనకాల వెళ్ళిపోయింది కదా, మళ్ళీ వెంటనే ఎంత దగ్గరకు వచ్చిందంటే అంత దగ్గరకు వచ్చేసింది అనమాట. ఎంత ట్రై చేసినా ఆటోకు మాత్రం మేమైతే ప్లేస్ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే మేమే ఈసారి ముందు వెళ్ళాలి అని అనేసి. ఫస్ట్ ఆటో వెనకాల వచ్చింది కదా, బట్ అదే ముందు వెళ్ళిపోయింది అనమాట గుడికి వెళ్ళేటప్పుడు. ఈసారి మాత్రం దానికి ఛాన్స్ ఇవ్వకూడదు అని చెప్పేసి ఆటో డ్రైవర్ అయితే సైడ్ అస్సలు ఇవ్వద్దండి అన్న అని చెప్పడం అనమాట. ఇంకా మేమైతే అసలు ఫుల్ ఎంజాయ్ చేసాం అసలు ఈ రైడ్ అయితే.
వద్దు నా సోకు మసాలి ఆటో డ్రైవర్ అన్నైతే మీరు రావద్దండి రావద్దండి, మేమే ముందు వెళ్ళాలి అనేసి మా చెల్లెళ్ళు అయితే అరుస్తూనే ఉన్నారు. మేమైతే బాగా కూర్చొని భలే ఎంజాయ్ చేసాం మేమైతే. ఇలా అరవడాన్ని అయితే తప్పుగా అయితే అసలు అనుకోవద్దండి, ఎందుకంటే మేము అసలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట. అంతా వాడు హాయ్ చెప్తున్నాడు చూడు పెద్దోడు. ఇక్కడ ఏంటంటే ఆటో వాళ్ళని ఓడిస్తాం అనేసి మేము అనుకుంటూ ఉంటే మా నాన్న వాళ్ళు ఆ 2 ఆటోలు వచ్చేటప్పుడు కూడా అక్కడ నిలబడి వాళ్ళు ఐస్ క్రీమ్ తినేసి తర్వాత వచ్చారనమాట. బట్ వాళ్ళే ముందు వచ్చారు. అదే నేను మా ఆయనతో చెప్తున్నాను, పెద్దోడు హాయ్ చెప్తున్నాడు చూడు అని అనేసి. వాళ్ళు వస్తున్నారు అక్కడ బైక్ లో, వాళ్ళైతే వెళ్ళిపోయారు మమ్మల్ని ఓడిచ్చేసి అన్నమాట. వాళ్ళది బైక్ కదా, అందువల్ల మేము పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళినప్పుడు అరిచాం కానీ బట్ గట్టిగా అయితే అరవలేదు. ఫస్ట్ మా టార్గెట్ అంతా ఆటో పైనే, ఎందుకంటే ఆ ఆటో అన్న చాలా ఫాస్ట్ అంటే చాలా ఫాస్ట్గా తోలుతూ ఉన్నారనమాట. ఆయన ఆ అన్న కూడా ఎలా అంటే ఒక ఒక ఫ్రెండ్లీ మూమెంట్ ఉంటుంది కదా ఈ డ్రైవింగ్ లో, అలా ఆ అన్న మమ్మల్ని ఓడించాలని, అన్నని ఓడించాలని మేము ఇలా అయితే వారైతే సాగిందనమాట. వీళ్ళు 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 అంటే వెళ్ళని వీళ్ళు వస్తున్నారు. బాగా పెట్టుకో. ఫైనలీ వాళ్ళైతే వెళ్ళిపోయారనమాట మమ్మల్ని దాటేసుకొని. బట్ ఆటో అయితే మమ్మల్ని ఓడించలేకపోయింది. ఇంటికైతే మేమే ఫస్ట్ వెళ్ళాము. ఇది అండి ఈ వీడియో. ఐ థింక్ అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లోకి అయితే వచ్చేస్తాయి. ఇంకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.